ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు చర్చి పవిత్ర మరియా మగ్దలేన పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటుంది. ఒకప్పుడు పాప జీవితానికి బానిసగా ఉన్న ఆమె యేసు ప్రేమను అనుభవించి పూర్తిగా మారిపోయింది. ఆమె సిలువ వరకు యేసును విడిచిపెట్టలేదు. సమాధి వద్ద కన్నీళ్లు పెట్టింది. అందుకే పునరుద్ధాన ప్రభువును మొదట చూసిన గౌరవం ఆమెకు లభించింది. ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ప్రేమతో యేసును వెదికే హృదయానికి ఆయన తనను తాను వెల్లడిస్తాడు. వెదికే హృదయం దేవుణ్ణి కనుగొంటుంది. మొదటి పఠనంలో పరమగీతము ఇలా చెబుతోంది: నా ప్రాణప్రియుడిని వెదికాను, చివరకు ఆయనను కనుగొన్నాను. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, ఇది దేవుని కోసం తహతహలాడే ఆత్మ గురించి. మరియా మగ్దలేన కూడా అదే చేసింది. ఆమె ఉదయం చీకటిగానే సమాధి దగ్గరకు వచ్చింది. యేసు శరీరాన్ని వెదుకుతోంది. ఆమెకు పునరుద్ధానం గురించి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అయినా ఆమె వెదకడం ఆపలేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు కనిపించనట్లుగా అనిపిస్తుంది. ప్రార్థించిన సమాధానం లేనట్లుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా మరియా మగ్దలేనలాగా వెదుకుతూనే ఉండాలి. మరియా పేరు పెట్టి పిలిచే ప్రభువు. సువార్తలో మరియా సమాధి వెలుపల ఏడుస్తుంది. యేసు ఆమె ఎదుట నిలబడ్డాడు, కానీ ఆమె ఆయనను గుర్తించలేదు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. అప్పుడు యేసు ఒకే మాట అన్నాడు, మరియా. ఆ పేరు విన వెంటనే ఆమె హృదయం తెరుచుకుంది. రబ్బూని అంటే గురువుగారు అని ఆనందంతో పలికింది. ఎంత గొప్ప ఆత్మీయ సత్యం! దేవుడు మనల్ని గుంపులోని ఒక వ్యక్తిగా చూడడు. ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. నీ బాధ ఆయనకు తెలుసు. నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు. నీ పిలుపు ఆయనకు వినిపిస్తుంది. మనమైన స్వరాన్ని వినగలిగితే మన చీకటి ఆశగా మారుతుంది. పునరుత్థానాన్ని అనుభవించిన వాడు సాక్షిగా మారాలి. యేసు మరియతో ఇలా అన్నాడు: నా సహోదరుల దగ్గరకు వెళ్ళి వారికి చెప్పు. మరియా మగ్దలేన తన ఆనందాన్ని తనలోనే దాచుకోలేదు. ఆమె పునరుత్థానానికి మొదటి సాక్షిగా మారింది. ఇది మనకు ఒక పిలుపు. క్రీస్తును నిజంగా అనుభవించిన వారు ఆయన ప్రేమను ఇతరులతో పంచకుండా ఉండలేరు. మన కుటుంబంలో, పని స్థలాల్లో, సమాజంలో మన జీవితం కూడా పునరుత్థానానికి సాక్షిగా ఉండాలి. ఈరోజు దేవుడు మనల్ని 3 విషయాలకు పిలుస్తున్నాడు. ప్రార్థనలో యేసును వెదకడం ఎప్పుడూ ఆపవద్దు. ఆయన స్వరాన్ని వినడానికి నిశ్శబ్ద హృదయాన్ని పెంపొందించుకో. మీరు అనుభవించిన క్రీస్తు ప్రేమను ఇతరులతో ధైర్యంగా పంచుకో. ప్రభువా యేసయ్య, మరియా మగ్దలేనను పేరు పెట్టి పిలిచినట్లే నన్ను కూడా మీ ప్రేమతో పిలుస్తున్నందుకు కృతజ్ఞతలు. నా జీవితంలోని చీకటి, నిరాశ, సందేహాల మధ్య కూడా మీ స్వరాన్ని గుర్తించే కృపను ప్రసాదించండి. మీ పునరుత్థానానికి సాక్షిగా జీవించే ధైర్యాన్ని, మీ ప్రేమను ప్రపంచానికి తెలియజేసే ఉత్సాహాన్ని, మిమ్మల్ని ఎన్నడూ వెదకడం ఆపని హృదయాన్ని నాకు అనుగ్రహించండి. ఆమేన్.